హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది క్రాస్ కటింగ్, అలాగే ఫుల్ హ్యాండ్స్ అనమాట ఎలా కట్ చేయాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది నీట్గా అర్థమవుతుంది అనమాట. మీరు స్కిప్ చేసి చూసారనుకోండి మీకు కటింగ్ అన్నది కొంచెం మిస్ అవుతుంది అనమాట. దానికోసం అనేది మీరు ఫుల్ వీడియో అన్నది చూస్తేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో నేను ఫస్ట్ చూపిస్తానండి. కింద వచ్చేసి మనము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైన ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలి. మనకి క్రాస్ ఉంటే క్లాత్ ఒకవేళ మీరు చూసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు స్ట్రైట్గానే ఉంది కాబట్టి నేను హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ హాఫ్ ఇంచ్కి ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం కింద బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేస్తాం కదండి, బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ కోసము ఇలా మనము ఒక మార్కింగ్ అన్నది వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము లెంత్ అన్నది బ్లౌజ్ లెంత్ మెజర్మెంట్ అన్నది తీసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి మనము ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేసాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి మనం ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ కరెక్ట్కి మనం ఒక మార్క్ అన్నది పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మనం ఒక మార్క్ తీసుకోవాలన్నమాట. ఈ మార్క్ దగ్గరికి మనం ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఎల్ స్కేల్ ఉందనుకోండి మీకు క్రాస్లు అనేవి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే పైన ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కుట్ అన్నది వేయాలి. పైన మనము షోల్డర్ జాయింట్కి ఎంతైతే వదులుకుంటామో అంత క్లాత్ వదులుకొని మనం ఇక్కడ మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇలా మనకి ఇక్కడ కాజాకి మనం మిడిల్లో ఒక లైన్ వేసాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎక్కడ లూజ్ లేకుండా క్లాత్ అన్నది ఇలా టైట్గా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి 28 ఇంచులకి ఒక 2 గీతలు ఎగస్ట్రా ఉందన్నమాట. ఒక గీత 2 గీతలు ఎగస్ట్రా ఉన్న మనకి కుట్లలో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మెజర్మెంట్స్ ఏం తేడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. 28 ఇంచులకి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ 28 ఇంచుల్ని 4 భాగాలు చేసుకుంటే మనకి నడుం లూజ్ అన్నది వస్తుంది. ఇలా మనం మిడిల్కి ఇలా చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఒక భాగం తీసుకోవాలన్నమాట. ఇవి ఒక్క భాగాన్ని మనం ఇక్కడ నడుం లూజ్కి మెజర్మెంట్స్ అన్నది తీసుకోవాలండి. ఇప్పుడు ఇది వచ్చేసి 7 ఇంచులు వచ్చింది కదా, 7 ఇంచుల్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ లైన్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్కి, ఈ లైన్ మీద ఇలా ఒక మార్క్ అన్నది వేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మనం బ్యాక్ సైడ్ టక్స్ పడతాం కదా, టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలానే కుట్ల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా అన్నది తీసుకోవాలండి. ఇలా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు టోటల్ వచ్చేసి మనకి 10 ఇంచులు అన్నది వచ్చిందనమాట. కుట్లతో కూడా కలుపుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఇది 28 సైజ్, ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి 28 ఇంచులు కదా, మనం 4 భాగాలు చేసుకుంటే మనకి ఇక్కడ 7 ఇంచులు వచ్చింది కదండి. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజులకి మనకి నెక్కి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. నెక్కి షోల్డర్కి ఏ సైజు వాళ్ళకైనా కూడా 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. టోటల్ వచ్చేసి 5 ఇంచులు అన్నది ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు తీసుకుంటున్నామండి. ఒకవేళ 32, 34 అలా సైజ్ ఎక్కువ ఉంటే మనకి 5.5 అలా బ్లౌజ్ని బట్టి 6 ఇంచుల వరకు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా ఎగ్జాక్ట్గా అంతే తీసుకోవాలండి. 5 ఇంచులు తీసుకున్నాం కదా మనం ఇక్కడ కూడా మనకి ఇక్కడ కుట్టుకు వదులుకొని లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని మనకి ఇక్కడ చంక దగ్గర ముడతలు అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకు 5 ఇంచులకి ఇలా ఒక మార్క్ అన్నది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ రెండింటిని కలుపుకొని ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసుకొని ఈ లైన్ పైన మనము చెస్ట్ పాయింట్ అన్నది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనం 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, మనకి చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానీ కొందరికి నడుము లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి మనం నడుము లూజ్ అన్నది 1.5 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. అది కస్టమర్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా మనకు 8 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచుల కుట్ల కోసం యాస్టీస్గా ఇలానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్లను కలుపుకుంటూ ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్లో ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. మనం ఆర్మ్ హోల్ కోసము చంక ఆర్మ్ హోల్ తీసుకోవడానికి కోసము, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్లను కలుపుకుంటూ మనము ఇక్కడ ఒక
ఈ 3 పాయింట్లు కలుపుకుంటూ మనం మార్క్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ అన్నది మన నడుము లూజ్కి కరెక్ట్ రావాలన్నమాట. ఇప్పుడు మనం నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ మనం చెక్ చేసినా కూడా ఈ రౌండ్ అన్నది కూడా మనకి 7 ఇంచులు అన్నది రావాలండి. అప్పుడే మనం కరెక్ట్గా తీసుకున్నట్టు అనమాట. ఇలా కొంచెం కొంచెం మనం జరుపుకుంటే చూడండి మనకి కరెక్ట్గా 7 ఇంచులు అన్నది వచ్చిందనమాట. 7 ఇంచులు కనుక వచ్చింది అనుకోండి, మనం తీసుకున్న ఆర్మ్ హోల్ అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ మనకి నెక్ డౌన్ అన్నది చూసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా మనకి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా మిడిల్కి వస్తుంది చూడండి. ఈ పార్ట్ అన్నది మనకి ఇలా మనం 2 జాయింట్స్ని ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకున్నా కానీ చూసుకోవచ్చు అనమాట, కన్ఫ్యూజ్ లేకుండా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మిడిల్లో వస్తుంది చూడండి, ఇది అన్నది మనకి ఇక్కడ మనకి 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచ్ మైనా ఇలా ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, కింద వచ్చేసి 2.5 ఇంచు తీసుకుంటే మనకి నెక్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా మనం మార్క్ అన్నది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ కోసము మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ అన్నది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు రౌండ్ నెక్కే కావాలి కాబట్టి నేను రౌండ్గానే తీసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, మనకి బ్యాక్ సైడ్ ఇట్లా ఇక్కడ మనము టక్స్లు వేస్తాం కదా, ఆ టక్స్ల కోసము ఇక్కడ మనం తీసుకున్న దగ్గర నుంచి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ 4 ఇంచులకి మిడిల్కి వస్తుంది అనమాట. ఈ 4 ఇంచుల దగ్గర నుంచి మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి కుట్లతో కూడా కలుపుకొని మనకి 15 ఇంచులు లేదనమాట. ఇలా 15 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, మనం 3.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది అనమాట టక్స్ పాయింట్ అన్నది. ఇలా ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచుకి ఇలా పెట్టేసుకొని మనము ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసుకోవాలండి. ఇలా మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఇది బ్లౌజ్ మనకి క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ ఒకసారి మనకి ఇచ్చిన ఆల్టీ బ్లౌజ్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఈ నాకు ఇచ్చిన ఆల్టీ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి, అందుకని క్రాస్గానే కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ కటింగ్ అయితే మనకు ప్రాబ్లం లేదండి, స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. క్రాస్ కటింగ్ అయితేనే మనం క్లాత్ అనేది క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనకు కరెక్ట్గా ఎక్కడికైతే సరిపోతుందో క్లాత్ అన్నది అక్కడి వరకు ఇలా క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది చూడండి మనకి ఇది ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనము ముందు అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే మనం కట్ చేసామో మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనము స్ట్రైట్గా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇలా పైకి స్ట్రైట్గా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా కానీ 2 ఇంచులు, ఒకవేళ బ్లౌజ్ లెంత్ అన్నది ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు 2.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 13.5 ఇంచు కుట్లతో కూడా కలుపుకొని 15 ఇంచుల కంటే తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ మార్కింగ్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మన సైడ్కి ఇలా తిప్పుకుందామండి. ఇలా మన సైడ్కి ఇలా రివర్స్ చేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అనేది తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాం కదా, మనము ఇలా ఒక స్కేల్ అన్నది పెట్టేసుకోండి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా ఒక స్కేల్ అన్నది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి చూడండి ఇక్కడికి 6 ఇంచులకు ఉందండి, కరెక్ట్గా మనకి 6 ఇంచులకు ఉందన్నమాట. ఇదే 6 ఇంచులు మనం కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం కొంచెం నెక్ ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ అయిపోతుందండి, కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఇలా మనము మనకి రౌండ్ నెక్ కావాలనుకుంటే రౌండ్ నెక్, మనకి ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అన్నది ఇలా మనం డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా మనము బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి
ఇలా మనకి కాజాల పట్టి వైపు నుంచి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి లెంత్ చూడండి 3.5 ఇంచుకు ఉందన్నమాట. 3.5 ఇంచుకి కుట్ల కోసం ఒక 1/2 ఇంచు వదులుకొని 4 ఇంచులు పెట్టుకొని, అలానే మనకి ఇక్కడ మనం టక్స్ పడతాం కదా, ఆ టక్స్ కోసం అన్నది మనము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కరెక్ట్గా ఇక్కడికి ఉంది కదా, ఒక 1/2 ఇంచు మనం ఇలా పెట్టేసుకొని 4 ఇంచులకి ఇక్కడికి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. అలానే ఒక 1/2 ఇంచు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ టక్స్ పట్టడం కోసం ఇక్కడ మనకి కరెక్ట్గా 1.5 ఇంచు వచ్చేలాగా చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది అనమాట. 1.5 ఇంచు అన్నది ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా ఇక్కడికి 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చెస్ట్ని బట్టి మనం పెంచుకోవాలండి. ఇక్కడ నేను 1.5 ఇంచు తీసుకుంటున్నాను అనమాట. అంటే చిన్న సైజ్ బ్లౌజ్, అలానే మనకి చెస్ట్ కూడా తక్కువ ఉందని ఇందాక చెప్పాను కదండి, అందువల్ల నేను ఇక్కడ 1.5 ఇంచే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకొని ఇలా మనము కొంచెం ఇలా పైకి వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లెంత్ వచ్చేసి మనకి 2 ఇంచులు తీసుకున్నా సరిపోతుందండి. బ్లౌజ్ లెంత్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చూడండి ఇక్కడ 4.5 ఇంచు ఉంది కదా, ఇలా మిడిల్కి మనం ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా సెకండ్ డాట్ అన్నది ఎక్కడ కుట్టాలో ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇలా మనకి చూడండి ఇది నేను 2.5 ఇంచుకి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా 2.5 ఇంచుకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మిడిల్కి మనకి ఒక పాయింట్ అన్నది తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా మనకు ఆర్మ్ హోల్కి కలిసేలాగా ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఈ లైన్ మీద మనము 3 ఇంచులకి మార్క్ చేసుకొని 3 ఇంచుల దగ్గరికి టక్స్ పాయింట్ అన్నది పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఫ్రంట్ ఉన్నది లోతు తీసుకోవాలి కదా, లోతు కోసము ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా లోపల వైపు తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో యాజ్ ఇట్ ఈస్ గా అలానే కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకున్నామండి. హ్యాండ్స్కి వచ్చేసి మనము అన్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్ని మనము 2 ఫోల్డింగ్స్ పైన తీసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి 4 ఫోల్డింగ్స్ ఉండాలన్నమాట, అంటే 4 మట్టల మీద తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి కింద మనము ఒక లైన్ అన్నది వేసేసుకోవాలన్నమాట. మనకి క్రాస్ ఏమైనా క్లాత్ ఉంటే, ఒకవేళ పీస్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే ఇలా పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పైన మనము అంటే మనం హెమ్మింగ్ చేసుకోవాలా లేకుంటే మనము పైపింగ్ చేసుకోవాలన్న దాన్ని బట్టి ఇక్కడ వదులుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్లాత్ అన్నది రివర్స్ చేసుకుంటున్నాను కాబట్టి 1/2 ఇంచు వదులుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ మెజర్మెంట్ అన్నది తీసుకున్నాము. ఇలా మనము బ్లౌజ్ అన్నది ఫ్రంట్ హ్యాండ్స్ అన్నది ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని మనం ఇక్కడ క్లాత్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ అన్నది ఇక్కడికి ఉందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి మనకి ఇలా మనం మెజర్ చేసుకోవాలండి. మనకి 10 ఇంచులు ఉందన్నమాట హ్యాండ్ లెంత్ అన్నది. అదే 10 ఇంచుల్ని మనం ఇక్కడ కూడా పెట్టేసుకొని హ్యాండ్ డౌన్కి వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు తీసుకోవాలండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 3.5 ఇంచు తీసుకోవాలన్నమాట. ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకుంటూ ఇక్కడ మిడిల్కి ఒక లైన్ వేసేసుకోవాలండి. ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైకి మనము నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఎగ్జాక్ట్గా అంతే వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. 7 ఇంచులు కదండి మనకి నడుము లూజ్, అదే 7 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు కుట్ల కోసం మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వదులుకోవచ్చు అనమాట. 2 ఇంచులు కదా, 2 ఇంచులకి నాకు ఒక 2 గీతలు అన్నది తక్కువ ఉందన్నమాట. అది మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే అట్లనే వదిలేసుకున్నా సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి 1.75 ఇంచుకి ఇంకొక గీత ఎక్కువే ఉంది కాబట్టి కుట్లలోకి ఏం కాదండి. ఇప్పుడు వచ్చేసి మనకి కింద హ్యాండ్ లూజ్ అన్నది ఒకసారి చూసుకుందాము. ఇలా మనం స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకుంటే చూడండి మనకి 4.5 ఇంచు అన్నది ఉందండి హ్యాండ్ లూజ్ అన్నది. అదే 4.5 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు కుట్ల కోసం తీసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక 1 ఇంచ్ అన్నది ఇలా 1 ఇంచ్ అన్నది ఇలా ఎక్స్ట్రా వదిలేసుకొని ఇక్కడ నుంచి మనకి కొంచెం షేప్ ఇలా వచ్చేలాగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ అన్నది కొంచెం పైకి ఇలా కుట్లలోకి వదులుకోలేదు కదా మనము, ఇక్కడ వదిలేసుకొని
ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ 10 ఇంచులు ఉంది కదా, ఆ 10 ఇంచుల మైన అనమాట. ఈ ఎక్స్ట్రా వచ్చేసి మనకి కుట్ల కోసం నేను ఇక్కడ తీసుకోలేదు కాబట్టి దానికోసము ఎక్స్ట్రా అన్నది కట్ చేసుకున్నానండి. మీరు ముందే పెట్టుకునేటప్పుడు 10 ఇంచుల లెంత్ అంటే మనం 10.5 ఇంచు పెట్టుకొని అయినా మార్చేసుకోవచ్చు. నేను ఇక్కడ మర్చిపోయి 10 ఇంచులే పెట్టేసి మీకు అలానే చూపించాను కాబట్టి నేను ఎక్స్ట్రా మళ్ళీ కుట్ల కోసం వదులుకొని ఇలా ఒక లైన్ అన్నది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ అన్నది కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోపు తీసుకున్నామండి. ఇలా పై 2 పీసులని తీసుకొని చూడండి, ఇక్కడికి ఉంది కదా మనకి ఇది, ఇక్కడ నుంచి మనము ఇలా ఒక 1/2 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకొని మనకి ఇక్కడ ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో అక్కడి వరకు కట్ చేసుకోవాలన్నమాట. మనము స్టార్టింగ్ వరకు కట్ చేసుకోకూడదండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెంటర్ పాయింట్ అన్నది మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము టక్స్ కట్ చేసుకోవాలి కదండి. షేప్ బెల్ట్ కోసం అనేది మనం ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది దీనిపైన ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా చూడండి, మనకి ఎంత తక్కువ ఉంది, ఇక్కడ 2.5 ఇంచ్ అనేది ఇక్కడ తక్కువ ఉంది అనమాట. ఇలా పెట్టుకున్నాం కదండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇటు సైడ్ వచ్చేసి 2.5 ఇంచ్ తక్కువ ఉంది కదా, కుట్లతో కలుపుకొని మనం 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ లూజ్ వచ్చేసి మనకి 7 ఇంచులు నడుము లూజ్ ఉంది కదా. ఎక్స్ట్రా మనం 1 ఇంచు టక్స్ కోసము 2 ఇంచులు కుట్ల కోసం తీసుకున్నాం కదా, టోటల్ 10 ఇంచెస్ అనమాట. అదే 10 ఇంచెస్ని ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ మాత్రం మనకి చూడండి, మనం ఆల్తి బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఏ సైజు వాళ్ళకైనా 3.5 ఇంచు తీసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ చూడండి మనకి 2.35 ఇంచు అన్నది ఉందన్నమాట. ఈ 2.35 ఇంచుకి ఒక 30 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనకి 3.5 ఇంచు తీసుకుంటే కుట్లలోకి అందరికీ సరిపోతుందండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి 3.5 ఇంచు, ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకు 2.35 ఇంచు తీసుకుంటున్నానండి నేను. ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి మనకి మొత్తం బ్లౌజ్ అనేది కటింగ్ అంతా అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.